ఇక్కడ చూడండి 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్. నోటిఫికేషన్ ఇవ్వనున్న రిక్రూట్మెంట్ బోర్డు అంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 5,000 పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పరిపాలన నియంత్రణలోని వివిధ భాగాల్లో ఉన్న ఈ 5,000 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డుకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, పరీక్షల షెడ్యూల్ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని బోర్డును ప్రభుత్వం ఆదేశించింది. సో ఇక్కడ చూడండి ప్రజలారా, 5,000 పోస్టులకు సంబంధించి ప్రభుత్వం మొత్తం పెద్ద కుట్ర చేస్తూ ఉన్నది. ఇక్కడ విషయం అంటే ఈ 5,000 పోస్టులు ఎవరికి సరిపోవు, ఏ నిరుద్యోగి కూడా సరిపోవు. ఈరోజు వాస్తవం చూసుకుంటే ఇక్కడ ఈ 5,000 పోస్టులు వేసిండండి. ఎస్ఐ పోస్టులకు సంబంధించి 170 ఏమో ఉన్నాయి. సో ఇక్కడ మల్టీ జోనల్స్ 1, జోనల్ 2 అట్లా ఒక 6 జోన్లు ఉన్నాయి. మరి ఈ విధంగా ఈ 170 పోస్టులు చూసుకుంటే జీవో నెంబర్ 46 ద్వారా ఏమైపోతుంది, హైదరాబాద్ సికింద్రాబాద్కే సగం పోస్టులు పోతాయి, ఒక 70-80 పోస్టులు పోతాయి. మిగిలిన 100 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. ఆ 100 పోస్టులు మరి పల్లీలు పుట్నాలు పంచినట్టు 33 జిల్లాలకు పంచాలి. ఇక అంటే ఇంకో 2 జిల్లాలు తీసేసుకుంటే ఒక 30 జిల్లాలకు పంచాలి. అంటే చూసుకుంటే ఏంది, ఒక పోస్టు 2 పోస్టులు వచ్చే అవకాశం ఎస్ఐ పోస్టులు. సో అందులో మన రిజర్వేషను. సో మరి ఇక్కడికి ఏం మీరు జాబ్లు ఇస్తున్నట్టు, ఏం నోటిఫికేషన్ ఇస్తున్నట్టు, మళ్ళీ పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకున్నాడు. పెద్ద అక్షరాలు 5,000 పోలీస్ జాబ్లు నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పుకుంటారు తప్ప ఇక్కడ వాస్తవానికి నిరుద్యోగులకు ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది. ముందుగా జీవో నెంబర్ 46ని రద్దు చేయాలి. పెద్ద ఎత్తున దాని మీద ఉద్యమాలు పోరాటాలు చేస్తారు నిరుద్యోగులు, దాన్ని రద్దు చేయాలి. దాంతోపాటు 20,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి పోలీస్ శాఖలో, అన్ని శాఖలకు సంబంధించి 20,000 పోస్టులు భర్తీ చేయాలి. 20,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున నిరుద్యోగులు ధర్నా చేస్తారు. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ధర్నాలు చేస్తూ ఉన్నారు, పెద్ద మీద పోరాడుతూ ఉన్నారు. సో ఆ పోరాటాలు మీరు ప్రభుత్వం పట్టించుకోకుండా ఈరోజు 5,000 పోస్టులు ఇస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్టు? సో రేవంత్ రెడ్డి మళ్ళీ పునరాలోచన చేయాలి. ఇది సరైన నిర్ణయం కాదు. మీరు ఇప్పటికే ఎస్ఐ అభ్యర్థులు, కానిస్టేబుల్ అభ్యర్థులు మా వయసు అయిపోతుంది, 2.5 ఏళ్ళు అయిపోయింది, ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే మా ఉద్యోగాలు భర్తీ చేస్తారు, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలామంది నిరుద్యోగులు మాట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగులు అందరూ కూడా నా కళ ఒక విద్యార్థి స్వయంగా వైఫై మీడియా మేమే వెళ్ళడం జరిగింది. ఇక్కడ దిల్సుఖ్నగర్లో వాళ్ళు ధర్నా చేస్తుంటే వెళ్ళడం జరిగింది. ఒక నిరుద్యోగి మాట్లాడుతూ ఉన్నాడు, అన్నా నాకు ఎస్ఐ కావడం నా కళ అన్న, కానిస్టేబుల్ కావడం నా కళ అన్న, వీళ్ళు నోటిఫికేషన్ లేకపోతే నాకు చావే దిక్కన్నా అని చెప్పి మాట్లాడండి. నిజంగా చెప్పాలంటే హృదయం చాలా బాధ అనిపించింది, కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఆ నిరుద్యోగి మాట్లాడుతున్న మాటలు, అన్న మీకు కూడా ఒక్కప్పుడునే పస్తులుంటున్నామన్నా, ఒక్కప్పుడునే అన్నం తింటున్నామన్నా, వాస్తవానికి మాకు ఇంటికాంచి డబ్బులు పంపించే పరిస్థితి లేదన్నా, ఇక్కడ రూమ్ నుండి కట్టలేకపోతున్నామన్నా, అదేవిధంగా కోచింగ్ సెంటర్లకు డబ్బులు కట్టలేకపోతున్నామన్నా, మా ఇంటికాంచి అప్పులు చేసి మాకు డబ్బులు పంపిస్తున్నారన్నా, నేను ఆ జాబ్ కొట్టకపోతే నా బతికెందుకన్నా అని చెప్పి ఈరోజు ఆ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు మాట్లాడుతుంటే గుండె తరుక్కుపోతూ ఉంది. సో రేవంత్ రెడ్డి వాళ్ళు నిరుద్యోగులు ఓట్లు వేస్తేనే ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నిరుద్యోగులు ఓట్లు వేస్తేనే ముఖ్యమంత్రి అయినావు. ఈరోజు వాళ్ళ నోట్లో మట్టి కొట్టొద్దు. వెంటనే ప్రభుత్వం రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తూ ఉన్న జర్నలిస్ట్ రామన్నగా వెంటనే పోలీస్ శాఖలో ఉన్న 20,000 ఉద్యోగ ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలి. దాని మీద ప్రభుత్వం చెప్పాలి. దాంతోపాటు జీవో నెంబర్ 46ని రద్దు చేయాలి. సో ఈ విధంగా ప్రభుత్వం ముందుకెళ్ళాలి. లేకపోతే మాత్రం నిరుద్యోగులు మాత్రం నిజంగా చెప్తున్నా ఉరికిచ్చి కొడతారు రేవంత్ రెడ్డిగా. లేకపోతే ఉరికిచ్చి కొడతారు. అంత ఆక్రోషంతో, అంత కోపంతో ఉన్నారు ఇక.